ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక భార్యాభర్తల వరకట్నం పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి కట్నం చట్టపరంగా నిషేధించబడినప్పటికీ ఈ దురాచారం సమాజంలో ఇంకా విస్తృతంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అజ్మల్ బేగం కేసులో సోమవారం ఇచ్చిన కఠిన పదజాలంతో కూడిన తీర్పులో బహుమతుల పేరుతో కట్నం వ్యవస్థలను కొనసాగుతుందని, ఇది వివాహ జీవితంలో మహిళలు వేధింపులు, క్రూరత్వం, మరణాలకు కారణమవుతుందని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం కట్నాన్ని నిషేధించేందుకు చట్టం ఉన్నప్పటికీ సామాజిక అంచనాలు, ఆచారాలు ముసుగులో ఇది ఇంకా కొనసాగుతుందని పేర్కొని జరిగింది. కట్నం మహిళల పైన జరిగే వేధింపులు, హింస, కట్న మరణాలతో నేరుగా సంబంధం కలిగి ఉందని తెలిపిందనమాట. ఈ నేపథ్యంలో కట్న వేధింపులు, కట్న మరణాలకు సంబంధించి కేసులు అవగాహన, చట్ట అమలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాల అధికారులకు సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కట్నం వంటి సమస్యలు సామాజిక స్థాయిలో ఎదుర్కొనేందుకు విద్యా పాఠశాలలో సమానత్వం వంటి రాజ్యాంగ విలువలు చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించింది. కట్న నిషేధాలు, అధికారులకు సరైన నియామకం, అధికారుల కల్పన, ప్రజలు వారికి గుర్తింపు, కట్నం సంబంధిత కేసులు, సామాజిక మానసిక కోణాలపైన పోలీసుల అధికారులు, న్యాయ అధికారులు తరచుగా శిక్షణ ఇవ్వడం. ఐపీసీ సెక్షన్ 304B కట్నం ప్రకారం 408A భర్త, అతని బంధువుల క్రూరత్వం కింద పెండింగ్లో ఉన్నటువంటి కేసులను హైకోర్టు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించడం జరిగింది. అధికార విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాల కోసం ప్రత్యేకంగా జిల్లా పరిపాలన, జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. ఇక ఈ కేసు ఏదైతే యూపీ రాష్ట్ర దాఖలు చేసినటువంటి క్రిమినల్ అప్పీళ్లకు సంబంధించినది. ఏడాదికి కొద్దిగా మించిన వివాహ జీవితం గడిపి 20,000 యువతిని కలర్ టీవీ, మోటార్ సైకిల్, 15,000 నగదు కట్నం డిమాండ్ చేస్తూ తరచుగా వేసినతో ఆమె మృతి చెందిన ఘటనపై అప్పీళ్లు వచ్చాయన్నమాట. ఈ కేసులో ట్రయల్ కోర్టు అజ్మల్ అనగా బేగం, అతని తల్లి జమీల్ బేగంను ఐపీసీ సెక్షన్ 304B 498A మరియు కట్నం నిషేధ చట్టం సెక్షన్ 3(4) అయితే దోషులుగా తేల్చింది. అయితే అలహాబాద్ హైకోర్టు 2003లో తీర్పును అయితే రద్దు చేసింది. హైకోర్టు చట్టపరంగా, వాస్తవాల పరంగా తప్పుదారి పట్టించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది. నిర్దోషితాన్ని రద్దు చేసి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించింది. పేదరికం కారణంగా కట్న డిమాండ్ అసాధ్యమని హైకోర్టు అభిప్రాయాన్ని ఇక సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాంటి నిర్ణయం తాత్కాలిక అనుకూలంగా స్పష్టం చేసింది. వివాహానికి ముందు లేదా తర్వాత కట్నం అడిగిన కట్నం నిషేధిత చట్టంగా వర్తిస్తుందని కోర్టు అనేది స్పష్టం చేసింది. అయితే 94 ఏళ్ల వయసున్న జమీలా బేగంను జైలుకు పంపడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పేసి భావించి ఆమెను కారాగారానికి పంపడం లేదు. అజ్ముల్లా బేగం మాత్రం 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించిందనమాట. కట్నం రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు, ముఖ్యంగా ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. మహిళలకు ఆర్థిక లాభాల వనరులుగా చూడడం నిర్మాణాత్మకంగా వివక్షను బలపరుస్తుందని చెప్పేసి వ్యాఖ్యానించింది. కట్నం మొదటగా కుమార్తెలకు ఆర్థిక స్వావలంబన కోసం స్వచ్ఛంద బహుమతుల రూపంలో మొదలై కాలక్రమంలో వ్యవస్థీకృత దురాచారంగా మారిందని కోర్టు తెలిపింది. దీనిని అన్ని మతాలు విస్మరించాయని, స్వతంత్ర రాజకీయ స్వేచ్ఛతో పాటు సామాజిక మార్పు తీసుకురావాలని, కట్నం వంటి మూఢాచారాల రాజ్యాంగ దృష్టికోణాలకు పూర్తి విరుద్ధమని కోర్టు అయితే స్పష్టం చేసింది. అందుకే కట్న చట్టాలు అమలు మరింత బలోపేతం పరచడానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. ఈ తీర్పును అన్ని హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు పంపించాలని, ఆదేశాలు అమలుపైన పర్యవేక్షణ కేసును తదుపరి విచారణకు ఉంచినట్లు సుప్రీంకోర్టు అయితే కట్నం చట్టపరంగా నిషేధించినప్పటికీ దురాచారం సమాజంలో ఇంకా విస్తృతం కొనసాగుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అజ్మల్లా బేగం కేసులో సోమవారం ఇచ్చిన కఠిన పదజాలంతో కూడినటువంటి తీర్పులో బహుమతుల పేరుతో కట్నం వ్యవస్థను కొనసాగుతుందని, ఇది వివాహ జీవితంలో మహిళా వేధింపులు, క్రూరత్వ, మరణాలకు కారణమవుతుందని కోర్టు అనేది స్పష్టం చేసిందనమాట.